తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరపు రాని సంఘటన, ఘోరమైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకందినంత దూరం వరకు కూడా ఎప్పుడు జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన, అతి ఘోరమైనటువంటి తప్పిదం. ఈఓ మీద, చైర్మన్ మీద, జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలంపు ఆయనకి లేదు. వారే తప్పు చేశారని తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని, ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకి లేదు. క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన వెళ్ళింది మృతుల కుటుంబాలను పరామర్శించడానికి కాదు, క్షతగాత్రులు లేదా అక్కడ ఆరోగ్యం దెబ్బతిన్న వారిని ఆసుపత్రుల్లో పరామర్శించడానికి కాదు, ఈ నలుగురిని రక్షించడానికి, ఈ నలుగురిని కాపాడుకోవడానికి, ఈ నలుగురిని రక్షించి వీరి మీద ఏదో కూడా వాలకోకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడానికి హుటాహుటీని వెళ్ళారు. ఎందుకు రక్షించాలి అంటే దిస్ ద టీమ్.